హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వంటిల్లు. ఈరోజు వాణీస్ వంటిల్లు స్పెషల్ ఏంటంటే చింతాకు పప్పు. సో ఈ సమ్మర్ స్పెషల్ అన్నట్టు చింతాకు పప్పు మీ అందరికీ తెలిసి ఉంటుంది. నా స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సింపుల్గా. సో కందిపప్పుని ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఒక 3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి కడిగి పక్కన పెట్టి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలానే సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ గాయ్స్, మీరు ఈజీగా చేసుకోవచ్చు. సుత్తి లేకుండా చెప్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 టమాటాలు, ఒక 5 ఎండుమిర్చి, తర్వాత చింతాకుని కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను అన్నట్టు. ఈ 3టిని యాడ్ చేసుకోవాలి. ఈ 3టిని మనము నానబెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి గాయస్. 1 by 1 వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఎందుకంటే చింతాకు వేయడం వల్ల లేదా చింతపండు వేయడం వల్ల పప్పు ఈజీగా బాయిల్ అవ్వదు. కాబట్టి నార్మల్గా 3 విజిల్స్కి అయిపోతుంది. బట్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కావాల్సినట్టు చూపించాను కదా గైస్. ఆనియన్, కరివేపాకు, ఉద్దిపప్పు, ఆవాలు. నూనె వేడి చేసి ఉద్దిపప్పు ఆవాలు యాడ్ చేసుకొని అలాగే ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అంత లోపల అది వేగే లోపల వీటిని పప్పు గుజ్జుతో పామి పక్కన పెట్టుకోవాలి గైస్. అంతే. ఒకే హ్యాండ్తో చేయాలి కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్.